అక్కడ సంతోష్ మాత టెంపుల్ ఉంటుంది కానీ అమ్మకు మనం కట్టలు ఇవ్వాలి, ఆమెనే పోసుకుంటుంది. అందరూ ఒకసారి పెట్టండి. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చైత్రియాయుధం త్రిజన్మం పాప సంహారం ఏక విలువం శివాత్మనం మంత్రపుష్పాంజలిం సమర్పయామి. చూపి सर्वेश्वराय नमः सदाशिवाय नमः श्रीमनं देवाय नमः विश्वं ब्रह्म कर्म समानवेतो वेदोक्तमुखेन मण्डलानि भवन्तो ఓకే అన్నట్టు మహారాజమాదివచ్చమజంతమంతవర్యాయ కార్యమత్తార్వాచందాదాపరాధాయ ఏకరాణదేశ త్రిజన్మం పాప సంహారం ఏక బిల్వం కాలహర కర్మహర దురితహర దుఃఖహర శ్రీ శ్రీ పుట్టరాజేశ్వర శిరా పూజ తిందని మొక్కుడు. స్కూల్ ఉంది చూడండి ఈ వర్షంలో ఎలా అనిపిస్తుంది. సృజన్ రామన్నా అందరూ ఒకసారి పెట్టండి. త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చైత్రియాయుధం త్రిజన్మం పాప సంహారం ఏక విలువం శివాత్మనం మంత్రపుష్పాంజలిం సమర్పయామి. చూపి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చైత్రియాయుధం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చైత్రియాయుధం త్రిజన్మం పాప సంహారం ఏక బిల్వం శివాత్మనం అఖండ బిల్వక్షుద్రై గోబలైశ్వై తవ పూజాం కరిష్యామి. మంత్రాహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్వైతం మయా దేవ పరిపూర్ణం శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర భవాని శంకరమతిష్టార్థం పూజాంచ మహం దర్శే సర్వం శివాత్మనమస్తు. ఓం సదాశివాయ నమః సదాశివాయ నమః శ్రీమన్నం దేవాయ నమః ఉత్తిష్ఠంత పదవిధం భూతవిధం బ్రహ్మకర్మ సమారవేతో ఓం విశ్వ బ్రహ్మకర్మ సమారవేతో వేదోక్త విషయ మంగళం. ఒక్క నిమిషం నువ్వు వస్తున్నా ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా శ్రీ గుట్టరాజేశ్వర స్వామి దేవాలయంలో అన్న పూజ మరియు శిరా పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేశారు. వాగద్ద ప్రతిపత్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం. ఈ యొక్క సృష్టికి స్థితి లాయకుడు పరమేశ్వరుడు మరి పార్వతీ పరమేశ్వర సమేతుడైనటువంటి స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ గుట్టరాజేశ్వర స్వామి దేవాలయం. మరి ఈ దేవాలయం సనాతనం నుండి కూడా ఇక్కడ ఎవరైతే భక్తులు ఒక సంవత్సర కాలం పాటు
తమ ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ బాగుండాలంటే అన్నపూర్ణ దేవిగా మరి ఉన్నటువంటి ఆమెకు అన్నపూజ రూపంలో స్వామివారికి సమర్పించినట్టయితే తమకు ఆరోగ్యాలు మరి అన్నీ కూడా బాగుంటాయని చెప్పి భక్తుల విశ్వాసం. ఎందుకంటే జీవునికి ప్రమాణం ఒక జీవం ఉండాలంటే దానికి ఆహారం అవసరం. మరి ఆ పరమేశ్వరునికి వాళ్ళ భక్తి కొలది ఈరోజు అన్నపూజ చేసినట్టయితే తమకు మరి ఆ యొక్క సంవత్సర కాలం పాటు తమ ఇంటిల్లి పాదికి కూడా మరి ఆరోగ్యం లభిస్తుందనేటువంటి విశ్వాసంతో గుట్టరాజేశ్వర సన్నిధిలో దాదాపు 100 సంవత్సరాలు కూడా అన్నపూజ అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం. ఇక్కడ ఈ కార్యక్రమం ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే ఆ నివేదన వేస్తారో, ఎవరైతే ప్రసాదం తీసుకుంటారో వారికి ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఎందుకంటే మరి ఈనాడు మానవుడు తమ యొక్క దైనందిన కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ గుట్టరాజేశ్వర స్వామికి వచ్చి చింతన ఏర్చినట్టయితే ఆ అర్చనాది కార్యక్రమాల్లో కానీ మరి మహామంగళహారతి కార్యక్రమాల్లో కానీ బిల్వార్చన పాల్గొని తాము సంతృప్తిని